హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వీడియో అండ్ ఫస్ట్ వీడియో కాబట్టి ఏదైనా తీయని శుభకారంతో స్టార్ట్ చేయాలి కాబట్టి ఇవాళ మా అన్నయ్యకి ఎంతో ఇష్టమైన పాయసంతో స్టార్ట్ చేస్తున్నాం. సో దీని తర్వాత కడాయి పెట్టుకొని అందులో నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకుంటున్నాను. మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకొని డ్రై ఫ్రూట్స్ కొద్దిగా రోస్ట్ చేసుకున్నాక రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లో తీసి అయితే నేను పెట్టుకుంటున్నాను. దీని తర్వాత సేమియా వేసుకొని సేమియాని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఒక 5 minutes అట్లా రోస్ట్ చేస్తే మనం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. మళ్ళీ ఇది మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కొంచెం లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది నా ఫస్ట్ వీడియో కాబట్టి. అండ్ దీని తర్వాత బ్రౌన్ కలర్ అయిపోయినాయి కాబట్టి సేమియా ఇప్పుడు ఏం చేద్దామంటే పాలు వేసుకుంటున్నాను. నేనైతే డైరెక్ట్ పాలు వేసుకుంటాను. సో పాలు వేసుకుందాం. పాలు వేసుకుని ఇంకా దాని తర్వాత పాలు కొద్దిసేపు కలుపుకొని పాలు మొత్తం ఎగిపోయేంత వరకు ఒక 10 minutes అట్లా వదిలేసి దాని తర్వాతనేమో నేనేం చేస్తాను, దాని తర్వాత షుగర్ వేసుకుంటున్నా. సో షుగర్ ఏమో 2 cups ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను నేనైతే. మీకు ఎంత నచ్చితే అంత మీరు వేసుకోండి. షుగర్ వేసిన తర్వాత ఇంకా ఒక 10 minutes అట్లా వదిలేసాం కదా. సో దాని తర్వాత లాస్ట్లో ఇంకా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి కొద్దిసేపు అట్లా కలిపేసి దాని తర్వాత దింపేస్తే అంతే, సేమియా రెడీ.